హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హులు స్టోరీస్ వరల్డ్ అబ్బా. మన ఛానల్ ఫాలో అవుతున్న రీడర్స్కి లిజనర్స్కి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఓ చిన్న గిఫ్ట్ లాంటిదండి ఈ స్టోరీ. అలాగే ఈ స్టోరీ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కొంచెం నన్ను బ్లెస్ చేయండి అబ్బా. మీ ఆశీర్వాదాలు నాకు మనస్ఫూర్తిగా దొరుకుతాయని కోరుకుంటూ మరి ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదామా. మన ఛానల్ కోసం నేను రాస్తున్న మరొక కథ చెలి నీవెవ్వరే. కొత్తగా చూస్తున్న వాళ్ళకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మర్చిపోకుండా కొంచెం అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్నివ్వండి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. మధ్యాహ్నం సమయం 2 అవుతుంది. సిటీలోనే పెద్దదయ్యి ఆకాశానికి అంటేలా ఉండే ఓ అద్దాల మేడలో ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్కి సంబంధించిన చాలామంది ఒక టెండర్ అనౌన్స్మెంట్ కోసం చూస్తూ అది వారి కంపెనీస్కే రావాలి అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వారిలో కొంతమందికి అప్పుడే తెలిసింది, కర్ణాటకలో స్థాపించబడి అతి కొద్ది కాలంలోనే ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకుంటూ టాప్ 10స్లో ఉన్న జేకే గ్రూప్స్ వారు కూడా తెలుగు రాష్ట్రాలలో వారి బిజినెస్ని మొదలు పెట్టాలి అని చూస్తూ ఈ టెండర్ కోసం పోటీ పడుతున్నారు అని. ఆ విషయం తెలిసిన కొంతమంది ఆ టెండర్ మీద ఆశలను వదిలేసుకున్నారు. మరికొంతమంది ఎవరికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక 5 అడుగుల 2 అంగుళాల ఎత్తులో పక్కా ప్రొఫెషనల్గా ఉన్న లేడీ ఆ పోటీలో జేకే గ్రూప్స్ ఉంది అని తెలిసినా కూడా ఆ టెండర్ తనకే వస్తుంది అని చాలా ధీమాగా ఉంది. ఎందుకంటే తన మీద, తన పని మీద ఆమెకు అంత నమ్మకం. కానీ ఆ నమ్మకం ఆ లేడీ భర్తకు మాత్రం లేదు. పైగా అది తన కంపెనీకి రాదు అని అతనికి చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఆ టెండర్ ఈ దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన రోడ్డు కాంట్రాక్ట్కి సంబంధించిన టెండర్. దాన్ని హ్యాండిల్ చేసే అంత సత్తా తన కంపెనీ దగ్గర, తన దగ్గర లేదన్నదే తన విశ్వాసం. అతని పేరు చక్రం, అతని భార్య పేరు ధరణి. చక్రం, ధరణి ఇంటర్ కాలేజ్ నుంచి ఒకరికొకరు తెలుసు. చక్రం ఎబోవ్ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక్కడే కొడుకు. ఆవారాగా తిరుగుతూ చదువును కేవలం 35 మార్కుల కోసం మాత్రమే చదువుతాడు. ధరణి ఎప్పుడూ కూడా క్లాస్ ఫస్ట్, అలాగే కాలేజ్ ఫస్ట్. అయితే ధరణి అమ్మా నాన్న ఇంకా ఆమె తమ్ముడు ఓ యాక్సిడెంట్లో ధరణి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే చనిపోయారు. అయితే వారిని ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేసిన హాస్పిటల్లో తన తల్లిదండ్రులకు ట్రీట్ చేసింది చక్రం తండ్రి. తను ఓ డాక్టర్. సో అలాంటి సమయంలో చక్రానికి ధరణికి ఉన్న ముఖపరిచయం కాస్త మంచి స్నేహంగా మారిపోయింది. తనకంటూ ఎవరూ లేకుండా ఉండే ఆ సమయంలో చక్రం తనకు తోడుగా ఉన్నాడు. అక్కడి నుండి ధరణి తన పెదనాన్న ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేది. ఇంజనీరింగ్ మధ్యలోనే చక్రం ధరణికి ప్రపోజ్ చేయగా ధరణి కూడా తన ప్రేమను ఒప్పుకుంది. అలా వారు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకున్నారు. అయితే చక్రానికి మరొకరి దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు. తనకున్న మార్క్స్కి బిజినెస్ లోన్ రాక తన తండ్రి ఆ సమయంలోనే చనిపోవడంతో తనకు సంబంధించిన ఆస్తి కొన్ని లావాదేవీలలో ఇరుక్కుపోవడంతో ధరణికి సంబంధించిన ఆస్తులన్నిటినీ అమ్మేసి డబ్బు రూపంలోకి మార్చుకొని ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసుకొని దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఆ కంపెనీలో చక్రం సంతకాలు పెట్టడానికి సీఈఓ మాత్రమే. దాని బాధ్యత అంతా ధరణిదే. కానీ కంపెనీ మీద పెత్తనము, డబ్బు విషయాల మీద పెత్తనం మొత్తం చక్రానిదే. ధరణి తన తెలివితో, కష్టంతో అప్పుడప్పుడే ఆ కంపెనీకి రాష్ట్రంలో మంచి గుర్తింపును తీసుకుని వస్తుంది. అలాంటి సమయంలో ప్రతిష్టాత్మకమైన టెండర్ కోసం ఈ పోటీలో నిలిచింది ధరణి. అయితే చక్రానికి ధరణి అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే మెయిల్ ఈగో కూడా ఉంది అతనికి. ఆమె ప్రతిసారి కూడా ప్రతి పనిలో తనను తాను బెస్ట్గా ప్రూవ్ చేసుకుంటే తప్ప చక్రం ధరణి మాటను వినడు. అందుకే ఇప్పుడు ఈ టెండర్ విషయంలో కూడా అది తన కంపెనీకి వస్తుంది అనే నమ్మకం అతనికి మాత్రం లేదు. ఆ సమయంలోనే చక్రానికి ఫోన్ కాల్ రావడంతో అది మాట్లాడి ధరణి దగ్గరికి వెళ్ళి, చూడు ధరణి, అమ్మ ఎందుకో ఆఫీస్కి వచ్చిందట, ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు నా పిఏ. ఈ టెండర్ మనకెలాగో రాదు ధరణి, ఇక్కడే ఇలా ఎదురు చూస్తూ పడిగాపులు ఎందుకు కాయాలి చెప్పు, మనం ఆఫీస్కి వెళ్దాం పదా, సో నువ్వు నాతో వచ్చేసేయ్ అంటూ అడగ్గా
ధరణి చక్రం చేతిని పట్టుకుంటూ, చూడు చక్రం, ఇప్పుడు నువ్వు కూడా ఎందుకు చెప్పు ఆఫీస్కి వెళ్ళడం, ఇంకొంచెం సమయం ఆగు, టెండర్ అనౌన్స్మెంట్ వస్తుంది, అది అవ్వగానే ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ చెబుతుంటే చక్రం మాత్రం కొంచెం అసహనంగా, ఏంటి దాన్ని అలా అంటావు, పొద్దున జరిగిన గొడవ అప్పుడే మర్చిపోయావా, అమ్మ ఎంత కోపంగా ఉందో నీకు ఇంకా గుర్తులేదా, అసలే తనకు ఇప్పటికీ కూడా మన పెళ్ళంటే అసలు ఇష్టం లేదు, దానికి తోడు పెళ్ళయి 4 ఏళ్ళు అవుతున్నా కూడా మనకింకా పిల్లలు కూడా లేరు, దాంతో రోజు ఇంట్లో అదే పంచాయతీ కదా, పొద్దున కూడా జరిగిన గొడవకు అమ్మ ఏమన్నా ఫీల్ అయిందేమో, ఎందుకు ఆఫీస్కి వచ్చిందో తెలియదు కదా, మనం ఇక్కడ నుంచి పోదాం అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉండగా ఇంతలో మళ్ళీ అతనికి ఫోన్ రావడంతో ఫోన్ స్క్రీన్ని చూసి ఆమె పట్టుకున్న తన చేతిని విడిపించుకుని, చూడు, నేను పోతున్నా, నువ్వు ఇక్కడే ఉండాలి అనుకుంటే ఉండు, నేనైతే ఉండను అంటూ చెప్పి బయలుదేరుతూ ఉంటే ధరణి డల్గా అయిపోయింది. దాంతో ఆమెను అలా చూడలేని చక్రం ఆమె నుదిటి మీద కిస్ చేసి, చూడు, నువ్వు అమ్మ గురించి బాధపడకు, అంతా మామూలుగానే అయిపోతుంది, నేను అమ్మకు నచ్చ చెప్పుకుంటాను కదా, నీకు తన సంగతి తెలుసు కదా, తన గురించి నువ్వు ఆలోచించకు అంటూ ఆమెతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆమెను చిన్నగా హక్ చేసుకొని, ఐ లవ్ యూ సో మచ్ రా అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. ధరణి చక్రం ఐ లవ్ యూ చెప్పడంతోనే చిన్న నవ్వుతో అతని పోతున్న వైపు చూస్తూ ఉదయం ఇంట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఉదయం ఇంట్లో ధరణి వంట చేస్తున్నప్పుడు ఆమెకు ఫోన్ రావడంతో ఆ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద ఉంది. దాంతో ఆ ఫోన్ని తన అత్త అయిన చంద్రిక తీసి మాట్లాడుతూ ఫోన్లో ధరణి డాక్టర్ దగ్గర తీసుకున్న అపాయింట్మెంట్ ఓకే అయ్యిందని, ఆమెను సాయంత్రం హాస్పిటల్కి రమ్మంటూ చెప్పి పెట్టేశారు హాస్పిటల్కి సంబంధించిన వారు. అయితే అది విన్న చంద్రిక ధరణిని సూటిపోటి మాటలు అంటూ, ఏమ్మా, తెలుగు రాష్ట్రాలలో ఉన్న హాస్పిటల్స్ ఇంకా మిగిలే ఉన్నాయా నువ్వు చూపించుకోవడం కోసం, అయినా నీకున్న ఈ పీసీఓడి ప్రాబ్లం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది, పైకి చెప్పడానికి మాత్రం పీసీఓడి ప్రాబ్లం అంటూ చెబుతూ మమ్మల్ని మభ్యపెడుతున్నావు, కానీ నాకు తెలిసి నీకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, అయినా నా పిచ్చి కానీ నీకెందుకు పిల్లలు పుడతారు చెప్పు, ఎప్పుడు చూడు మగాడిలా ఆఫీసులు పట్టుకొని తిరుగుతూ ఉంటే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, నేను మొదటే చెప్పా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవద్దు అని, ముందు వెనక ఎవరైనా ఉంటే మంచి చెడు మర్యాదలు నేర్పిస్తారు, కానీ నీకు అలాంటి వారే లేరు, నీలాంటి అనాథరం చేసుకున్నాడు చూడు మా వాడిని అనాలి అంటూ ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ధరణికి మాత్రం ఆ మాటలు 4 సంవత్సరాల నుంచి వింటూ అలవాటైపోయింది. కానీ ఆమె పిల్లల గురించి అంటున్నప్పుడు ఆ మాటలు మాత్రం నేరుగా ఆమె గుండెలలోకి గుచ్చుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే క్రితం రాత్రి చక్రం కూడా పిల్లల గురించి మాట్లాడుతూ ఆమెతో ప్రేమగా దగ్గరవుతూ ఉన్నా కూడా పిల్లలు పుడితే అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, అది ఇది అంటూ ఎంతో ఆశతో చెబుతూ ఉండడంతో అదంతా గుర్తొచ్చి బాధపడుతూ ఉంది. ఇంతలో చంద్రిక ఆమెను గొడ్రాలు అనే మాట వినపడడంతో స్పృహలోకి వచ్చింది. అయితే అప్పుడే ఆ ఇంట్లోకి ధరణి అక్క అయిన మాయ వచ్చింది. ధరణి తల్లిదండ్రులు చనిపోయిన తరువాత పెరిగింది మాయ ఇంట్లోనే. అయితే మాయ ధరణి కన్నా కేవలం 5 నెలలు మాత్రమే పెద్దది. మాయ కూడా ఇప్పుడు ధరణి ఆఫీస్లోనే పనిచేస్తుంది. మాయ ఇంటికి రావడంతోనే చంద్రిక కాళ్లకు నమస్కారం చేసుకొని తను తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ ఆమెకు ఇచ్చి మంచిగా ఆమెతో కూర్చుని మాట్లాడడంతో చంద్రిక ఆమెను చూసి మురిసిపోతూ, అమ్మా నాన్నలు ఉన్నప్పుడు పెరిగే పిల్లలకు మర్యాదలు బాగా తెలుస్తాయి అంటూ మళ్ళీ ధరణిని సూటిపోటి మాటలు మాట్లాడుతూ తక్కువ చేసి చూస్తూ ఉంటే, అసలే చక్రం రాత్రి చెప్పిన మాటలకు ఆమె గొడ్రాలు అన్న మాటలకు బాధపడుతూ ఉంటే మాయ కూడా చంద్రికతో కలిసి ధరణిని ఇంకొంచెం బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంది. అయితే ధరణి ఆమె ప్రవర్తనకు విసుక్కుంటూ, మాయా, నిన్న నీకిచ్చిన పని ఎంతవరకు వచ్చింది అంటూ వంటను పూర్తి చేసి వంటలు డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ అడగగానే మాయ ఆ మాటకు దిక్కులు చూస్తూ నసుగుతూ, ధరణి, ఆ ఆ పని ఇంకా పూర్తి కాలేదు, అయినా సాయంత్రానికి కదా కావాల్సింది అంటుంటే ధరణి, అక్క, నీకు పని మధ్యాహ్నం కల్లా నేను పూర్తి అవ్వాలని చెప్పాను కదా, అయినా సరే నువ్వు దాన్ని ఇంకా పూర్తి చేయలేదా,
నువ్వు ఇలా పనిలో నిర్లక్ష్యం చేయబట్టే మీ ఆఫీస్లో నీకు జాబ్ పోయింది. నువ్వు ఇప్పటికైనా మారక్క. అనవసరమైన వాటి మీద ధ్యాస తగ్గించి చెప్పింది చేయడం ముందు నేర్చుకో అనడంతో మాయ ధరణి అయినా టెండర్ మనకు రాదు కదా, ఎందుకు మరి నువ్వు అంత అత్యాశకు పోతూ ఉన్నావు చెప్పు. అది దొరకకపోతే అనవసరంగా బాధపడతావు. నేను ముందే చెప్తున్నా. పైగా నలుగురిలో మన కంపెనీ పరువు కూడా పోతుంది అంటూ ఆమె మాట పూర్తి కాకముందే ధరణి కోపంగా, అక్క, ఇలా నీకిచ్చిన పనిని నువ్వు నెగ్లెక్ట్ చేసి నన్ను కూడా పనిలో వెనక్కు లాగాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు ఇకనైనా మారకుండా ఇలాంటి బిహేవియర్తోనే ఉంటే జాబ్ ఇచ్చిన నాకు నిన్ను తీసివేయడం పెద్ద లెక్క కాదు అనడంతోనే మాయ బాధగా ఏడుస్తూ, ధరణి, నీకసలు ఇది భావ్యం కాదు ధరణి. నువ్వు మేం చేసిన సాయాన్ని మర్చిపోతున్నావు అంటుంటే చంద్రిక ఆమెను ఓదారుస్తూ, అదెంతే మాయ, చిన్న పెద్ద తేడా తెలీదు. పని 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 అంటుంది పని రాక్షసి. దానికి ఇల్లు, పిల్లలు, మొగుడు, మర్యాదలు ఏమీ తెలీదు. పైగా గొడ్రాలు కదా, ఆ బాధను ఇలా నీ మీద చూపిస్తుంది అనగానే ధరణి మళ్ళీ ఆ పదం వినేసరికే తన సహనాన్ని కోల్పోతూ, అత్తయ్య, ఇది మన ఇంటి విషయం అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే ఇంతలో చక్రం రావడంతోనే ఎప్పటిలాగే ఓ పెద్ద గొడవ జరిగి ఆ గొడవంతా మాటలతోనే అతను సద్దుమంచి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు. అలా ధరణి ఉదయం జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉండగా అప్పుడే టెండర్ టాప్ 10 స్థానాలలో ఎవరున్నారో అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంది. టాప్ 3 వరకు వచ్చేశారు. అప్పటికే అందరికీ ఆ టెండర్ జేకే గ్రూప్స్కే సొంతమవుతుంది అనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా జేకే గ్రూప్స్ కోడ్ నెంబర్ కూడా సెకండ్కి వచ్చేసింది. దాంతో ఆ కంపెనీని కూడా సెకండ్కి పెట్టి నెంబర్ 1గా ఆ టెండర్ ఎవరు అందుకుంటున్నారా అంటూ ఫస్ట్ ప్లేస్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే వినిపించింది, ది టెండర్ గోస్ టు చక్రం గ్రూప్స్ అని. అది విన్న వారందరూ షాక్ అయితే, కొందరైతే అసలు అలాంటి కంపెనీ ఒకటి ఉందా అనుకుంటుంటే, అసలు ఆ కంపెనీకి సంబంధించిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటూ చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటే అప్పుడే ఆ టెండర్ అనౌన్స్ చేసిన వారు చక్రం గ్రూప్స్కి సంబంధించిన వారు వచ్చి ఈ ఫైల్ మీద సైన్ చేయండి అంటూ పిలవడంతోనే అంతమంది మధ్యలో నుండి ఓ అమ్మాయి చాలా ధైర్యంగా నడుస్తూ ఉంది. ఆమె నడకలో ధైర్యం, ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం, కళ్ళల్లో నేను గెలిచాను అనే సంతోషం, వీటన్నిటితో ఆమె అందం మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సూటు బూటు వేసుకున్నా సరే ఆమె నుండి చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. అదే ఇంకా అంత అందమైన అమ్మాయి చీర కట్టుకొని అక్కడికి వస్తే ఆ మగాళ్ళు ఆమెకు దాసోహం అవ్వక తప్పదు. అలాంటి అందాన్ని కళ్ళతోనే చూస్తూ కొంతమంది మగాళ్ళు సంతోషపడుతూ ఉంటే మరికొందరు వారి కామాన్ని కళ్ళ నుంచే కార్చేస్తున్నారు. ఇంకొందరైతే ఈమె ప్రతిభను మెచ్చుకోలుగా చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరిలో కల్లా ఒక మూలన కూర్చున్న అతను మాత్రం నడిచి వెళ్తున్న ఆమె హుందాతనాన్ని, చెదరని నవ్వును, సంతోషాన్ని, అంత సంతోషంలో కూడా ఆమెకు ఏమాత్రం పొగరు రాకపోవడాన్ని గమనిస్తూ పక్కనే ఉన్న పిఏతో ఆ కంపెనీ గురించి, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమంటూ చెప్పాడు. తన బాస్ మొదటిసారి ఓ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమనడంతో పిఏ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ మనిషి మాత్రం ఆశ్చర్యంగా ఆడదానిలో మొదటిసారి అన్ని భావాలను చూస్తూ ఉన్నాడు. అతనే జేకే గ్రూప్స్ ఓనర్ అయిన జయకృష్ణ. ఇంతలో ఆమె సంతోషంగా ఆ టెండర్కి తన కంపెనీ తరపున సైన్ చేసి ఒక చిన్న స్పీచ్ ఇచ్చి తనకు కంగ్రాట్స్ చెప్పిన వారందరికీ కూడా ఒక చిన్న నవ్వుతో ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె నవ్వును చూసిన జయకృష్ణ పెదవులు మాత్రం అనుకోకుండానే విచ్చుకున్నాయి. అలా వెళ్తున్న ధరణి ఆ టెండర్ విషయం ఫోన్ చేసి కాకుండా నేరుగానే చక్రంతో చెప్పి అతని సంతోషాన్ని చూడాలి అనుకుంటూ టైం చూసుకోగా డాక్టర్ అపాయింట్మెంట్ గుర్తుకు రావడంతో హాస్పిటల్కి బయలుదేరింది. ధరణిని అన్ని రకాలుగా చెక్ చేసిన డాక్టర్ ఆమె రిపోర్ట్స్ని ఒకటికి 2 సార్లు చూస్తూ ఆమె ఎదురుగా కంగారుగా కూర్చున్న ధరణిని చూసి చిన్న నవ్వుతో, ధరణి, కంగ్రాచులేషన్స్, నువ్వు తల్లి కాబోతున్నావు అంటూ చెప్పడంతో ఆ మాటను విని చెప్పలేనంత సంతోషంగా ఉంది ధరణి. ఓ ఆడదానిగా ఈ భూమి మీద ఉన్న తరువాత
ఇప్పుడు పొందినంత సంతోషం ఆమె ఎప్పుడూ పొందలేదు. కొన్ని నిమిషాల క్రితమే ఆమెకు కొన్ని కోట్ల కాంట్రాక్ట్ వచ్చినా కూడా ఇంత ఆనందాన్ని అనుభవించలేదు. ఆమె సంతోషాన్ని చూస్తున్న డాక్టర్ మాత్రం ఇప్పుడు థర్డ్ వీక్, అలాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటూ చెప్పి ధరణి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి అక్కడి నుంచి పంపించేసింది. ఆ హాస్పిటల్ నుంచి ధరణి చాలా సంతోషంతో ఇంటికి బయలుదేరడానికి బయటికి వచ్చి ఆమె సంతోషాన్ని ఆపుకోలేక కార్ సెల్లార్లో ఒక బెంచ్ మీద కూర్చొని తను డాక్టర్ నుంచి విన్న మాటను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంది. అయితే అదే హాస్పిటల్లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు తన తల్లి రిపోర్ట్స్ని తీసుకుని వచ్చిన జయకృష్ణ పార్కింగ్లో సంతోషంగా ఉన్న ధరణి కంటపడింది. కానీ ఈసారి ఆమె ముఖంలో మధ్యాహ్నం ఉన్నదానికన్నా ఎక్కువ సంతోషం, ఏదో గొప్ప బహుమతి సాధిస్తున్నట్లుగా ఆమె కంట్లో కనిపిస్తున్న ఒక చిన్న వెలుగు. అదంతా చూస్తున్న జయకృష్ణ, అసలు నువ్వెవరు? ఓ అమ్మాయిలో ఇన్ని భావాలు ఎలా ఉంటాయి? అది కూడా కొన్ని గంటల్లోనే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అయితే ధరణి ఇంటికి పోతూ దారిలో ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకుంటూ ఇలాంటి శుభవార్త చెప్పేటప్పుడు తన అత్తను ఇంకొంచెం సంతోష పెట్టడం కోసం ఆమెకు నచ్చిన డైమండ్ రింగ్స్ని తీసుకొని సంతోషంగా ఇంటికి చేరింది. కానీ సమయం 6 దాటుతున్నా సరే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన అత్తకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ తీయడం లేదు. భర్తకు ఫోన్ చేయగా భర్త కూడా ఫోన్ తీయడం లేదు. దాంతో ధరణి ఆఫీస్కి ఫోన్ చేసి అడగ్గా ఆఫీస్ స్టాఫ్ వారు అసలు సార్ ఈరోజు ఆఫీస్కే రాలేదు అంటూ చెప్పడంతోనే ధరణి సరే అంటూ ఫోన్ పెట్టి వారు ఇంటికి వచ్చే లోపే వారికి నచ్చిన వంటలన్నిటినీ చేసి మరింత సంతోషాన్ని కలిగించాలి అనుకుంటూ ఆమె ఒక్కటే కష్టపడి 10 రకాల పైన వంటలను చేసి తీపి వార్తను తీయదనంతో చెప్పాలి అనుకుంటూ చివరిగా బాదం హల్వా కూడా చేసింది. ఆ చేసిన వంటలన్నిటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉన్నప్పుడే కాలింగ్ బెల్ మోగడం వినిపించడంతో సంతోషంగా ధరణి వెళ్ళి డోర్ తీయడంతోనే ఆమె చూసిన దృశ్యానికి ధరణి గుండె ఆగిపోయింది. ఆమె చూసింది, ఆమె నమ్మలేక 2 అడుగులు వెనక్కు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతూ ఉంటే చక్రం ఒక ఉదిటిన వచ్చి ఆమెను నేలకు పడకుండా పట్టుకున్నాడు. ఏవండోయ్, పట్టలేనంత సంతోషంతో ఉన్న ధరణి మనసు ఒక్కసారిగా ముక్కలు అయిపోయేలా ఆమె చూసిన దృశ్యం ఏమై ఉంటుందంటారు? ఆడదాని జీవితంలో అత్యున్నత స్థానమైన అమ్మ స్థానాన్ని పొందబోతున్న ధరణి జీవితం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది? ఇంతకీ జేకే ఎవరు? అతను కథలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాడు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా కథ ఎలా ఉందో కొంచెం కామెంట్ రాయండి. అలాగే ఈ కథలో మీకు ఎక్కువగా ఎలాంటి ఎమోషన్ కావాలబ్బా? అంటే రొమాన్సా, లవ్వా, ఫ్యామిలీ ఎఫెక్షన్ కావాలా, లేదా రివెంజ్ మూడ్ కావాలా, ఏది కావాలో కొంత కామెంట్ చేసి చెప్పండి. కథను మనకు నచ్చినట్లు నచ్చిన మూడ్లో రాసుకోవచ్చబ్బా. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే బర్త్డే గిఫ్ట్ కిందైనా కొంత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా.